ఇలా బీజేపీ కూడా ఏమంటది, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఏంది, అందరికీ న్యాయం, అందరిలో ఆనందం ఉందా? మరి ఏం చేస్తున్నారు? గోదావరి నది ఉంది, ఇప్పుడు వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు ఉన్నాయి. పుష్కరాలు అంటే మీకు తెలుసు కదా, మనం పోతాం, కృష్ణానది పుష్కరాలు ఉంటే నదిలో పోయి మునిగొచ్చినాం, గోదావరి అంటే కూడా ఆడికి పోతాం, నదిలో మునిగి పూజ చేసుకొని వస్తాం. మరి గోదావరి నది మహారాష్ట్రలో ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది, కింద ఆంధ్రప్రదేశ్కి పోతుంది. 3 రాష్ట్రాల కింద, ముందు మన దగ్గరికి అయినాకనే కిందికి ఆంధ్రాలో కలుస్తుంది. ఇవాళ మరి బీజేపీ ఏం చేసింది, గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్కు 100 కోట్ల రూపాయలు ఇచ్చారు, తెలంగాణకు ఉత్తదే గుండు సున్నా రూపాయి ఇయ్యలే బీజేపీ. మరి ఆంధ్రప్రదేశ్కు 100 కోట్లు ఇచ్చిన బీజేపీ తెలంగాణకు ఎందుకు 100 పైసలు కూడా ఇయ్యలేదు? ఇది సబ్కా సాత్, ఇది సబ్కా వికాస్ అవుతుందా? గోదావరి నదిలో అక్రమంగా ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల ప్రాజెక్టు కడితే దానికి బీజేపీ మద్దతు ఇస్తుంది, తెలంగాణ గొంతు నొక్కుతున్నది, మనకు నీళ్లు లేకుండా చేస్తున్నారు. అంటే గోదావరి నది మీద బనకచెర్లకు అనుమతులు ఇస్తారు, గోదావరి నది మీద పుష్కరాలకు 100 కోట్లు ఇస్తారు, తెలంగాణకు మాత్రం ఏమి ఇయ్యరు. ఏమిస్తున్నారు? 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు బీజేపీ ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వకుండా అన్యాయం చేసింది. ఇట్లా కూడా అన్యాయమే చేసింది. మొన్న బడ్జెట్ పెట్టిండ్రు, అమరావతికి ప్యాకేజు, విశాఖపట్నంకు ప్యాకేజు, ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజ్ ఇచ్చింది. ఇయ్యింది సంతోషమే, వాళ్ళు తెలుగు బిడ్డలే. మరి మాకెందుకు ఇయ్యరు తెలంగాణకు? వాళ్ళకి 10 రూపాయలు ఇస్తే మాకు 5 రూపాయలన్నీ ఇయ్యింది, వాళ్ళకి 10,000 కోట్లు ఇస్తే మాకు 5,000 కోట్లన్నీ ఇయ్యింది, ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. 8 ఎంపీలు బీజేపీ గెలిపిస్తే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమో ప్యాకేజీలు, తెలంగాణకేమో మొండి చెయ్య. ఇదేనా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వడ్ల ధర, వడ్లు